వెల్కమ్ బ్యాక్ టు రివిజన్ షార్ట్స్. ఈరోజు ఆర్టికల్ 56 నుండి 60 వరకు చూద్దాం. ఆర్టికల్ 56 రాష్ట్రపతి పదవీ కాలం. ఆర్టికల్ 56 ప్రకారం భారతదేశ రాష్ట్రపతి పదవీ కాలం 5 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఒక వ్యక్తి రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత 5 ఏళ్ళు ఆ పదవిలో ఉంటారు. అవసరమైతే రాష్ట్రపతి రాజీనామా చేయొచ్చు లేదా పార్లమెంట్ ద్వారా అభిశంసన చేసి తొలగించవచ్చు. పదవీకాలం పూర్తయ్యాక కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం జరిగే వరకు పాత రాష్ట్రపతి తన బాధ్యతలనైతే కొనసాగించవచ్చు. ఆర్టికల్ 57 మళ్ళీ రాష్ట్రపతి అవ్వచ్చు. ఆర్టికల్ 57 ప్రకారం రాష్ట్రపతి ఒక్కసారి మాత్రమే కాదు, మరల ఎన్నికై రాష్ట్రపతిగా కొనసాగవచ్చు. రాజ్యాంగంలో రాష్ట్రపతి పదవికి కాలపరిమితి పెట్టలేదు. ఉదాహరణకి భారతదేశపు మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు 2 సార్లు రాష్ట్రపతిగా ఉన్నారు. ఆర్టికల్ 58 రాష్ట్రపతి అర్హతలు. ఆర్టికల్ 58 ప్రకారం రాష్ట్రపతిగా ఎన్నిక కావాలంటే కొన్ని అర్హతలు అయితే ఉండాలి. నెంబర్ 1 భారత పౌరుడు కావాలి. నెంబర్ 2 కనీస వయసు 35 సంవత్సరాలు ఉండాలి. నెంబర్ 3 లోక్సభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి అర్హత ఉండాలి. నెంబర్ 4 ప్రభుత్వ లాభదాయక పదవిలో ఉండకూడదు. ఆర్టికల్ 59 రాష్ట్రపతి పదవికి సంబంధించిన నియమాలు. ఆర్టికల్ 59 ప్రకారం రాష్ట్రపతి పదవిలో ఉన్నప్పుడు కొన్ని నియమాలను అయితే పాటించాలి. నెంబర్ 1 పార్లమెంటు సభ్యుడిగా ఉండకూడదు. ఇతర ప్రభుత్వ పదవులను చేపట్టకూడదు. అధికారిక నివాసం రాష్ట్రపతి భవన్. వేతనం మరియు సౌకర్యాలు ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఆర్టికల్ 60 రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం. ఆర్టికల్ 60 ప్రకారం రాష్ట్రపతి తన పదవిని ప్రారంభించే ముందు ప్రమాణ స్వీకారం చేయాలి. ఏమని అంటే, భారత రాజ్యాంగాన్ని కాపాడుతాను మరియు గౌరవిస్తాను, దేశ సార్వభౌమాధికారాన్ని మరియు సమగ్రతను కాపాడుతాను, నాపై ఉన్న విధులను నిబద్ధతతో నిర్వహిస్తాను. ఈ ప్రమాణాన్ని సాధారణంగా భారత ప్రధాన న్యాయమూర్తి గారిచే చేయిస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరింత కంటెంట్ కోసం మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి.